హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. నేను మీ రజియానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదుషా అండి. జ్యూసీగా ఉండే బాదుషా. బాదుషాలు అంటే అసలు ఇష్టపడని వాళ్ళు అంటే ఎవరైనా ఉంటారండి? అంత స్వీట్గా అంత జ్యూసీగా ఉంటాయి కాబట్టి ఎవ్వరూ వద్దు అని అనలేరు అన్నమాట. అంత టేస్టీగా ఉంటాయండి. చూడండి, వీటిని మనం బాదం పప్పుతో ఇలా గార్నిష్ చేసుకుంటున్నాం. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అవుతూ కనుక బాదుషా చేశారంటే పర్ఫెక్ట్గా మనకి బాదుషా ప్రిపేర్ అవుతాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూడండి, నేను మీకు ఒక బాదుషాని తీసుకొని కట్ చేసి మరీ చూపిస్తున్నాను. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా తీసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 ఇంచ్ కొంచెం సాల్ట్ అండి టేస్టింగ్ కోసం. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు, ఇదంతా ఆప్షనల్. చూడండి, ఈ పిండి మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇక్కడ మనం బేకింగ్ పౌడర్ యూజ్ చేయటం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, పిండి మిశ్రమాన్ని ఇలా మనం చక్కగా కలుపుకోవాలి. దీన్ని మనం ఒక పావు గంట నాననిద్దామండి. ఈలోపు మనం పాకం పట్టేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు పంచదార తీసుకుంటున్నానండి. అలాగే ఒక 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. చూడండి, ఇదంతా పంచదార అంతా బాగా కరగాలండి. ఇందులో నేను ఒక ఇలాచీ చిదుముకొని వేసుకుంటున్నాను. మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి పాకం అప్పుడు. చూడండి, మనకి ఇది జస్ట్ తీగ పాకం రాబోతుందన్నప్పుడు దీన్ని తీసి మనం స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనకి బౌల్లో పిండి బాగా నానిపోయిందండి. మనం పిండిని ఇలా కలుపుకోవడం వల్ల మనకి బాదుషాలు బాగా ఫ్లఫీగా వచ్చేస్తాయండి. చూడండి, మనం దాన్ని ఫోల్డ్ చేసే కొద్ది లేయర్స్ లాగా ఎలా కనిపిస్తుందో. అందుకే మనం పిండిని పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి బాదుషా కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, ఇప్పుడు నేను పిండిని ఒక చిన్న ఉండలా తీసుకొని దాన్ని గుండ్రంగా ఇలా చేతితోటి చేసుకుంటున్నానండి. చేతితో చేసుకొని గుండ్రంగా చేసుకొని జస్ట్ అలా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని దాని మధ్యలో మనం వేలితో హోల్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, మనం ఇంత చిన్నవి చేసుకుంటే సరిపోతుందండి. అవి మనకి ఆయిల్లో డీప్ ఫ్రై అయితే ఆ తర్వాత అవి ఇంకా పొంగి చాలా లావుగా కనిపించేస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో మనం బాదుషాలు చేసుకుంటే సరిపోతుందండి. ఇదో పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదండి, సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ మనం ఇలా చేత్తో ఉండ చేసుకోవడం,
దాన్ని కొంచెం ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టేసుకోవడం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, ఎవరైనా చేసేయచ్చు. ఇలా మనం అన్నీ చేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకుందామండి డీప్ ఫ్రై కోసం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసిన బాదుషాలన్నీ వేసి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి చూడండి మనం వేసిన సైజ్ ఎంత ఉందో, ఇప్పుడు వీటి సైజ్ ఎంత అయిందో, ఒక్కొక్కటి బోరె బుగ్గల్లాగా బాగా ఊరిపోయినాయి కదండి. అలా పొంగినప్పుడే మనకి పర్ఫెక్ట్గా బాదుషా రెడీ అవుతుందండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఎప్పుడైనా అది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల ఉన్న పిండి అంతా బాగా ఉడుకుతుంది, లేకపోతే పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతాయి. సో వీటిని మనం ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే మిగిలినవి కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత మంచి కలర్ వస్తున్నాయి, అవి మంచిగా పొంగుతున్నాయి. మనం వేసిన సైజ్కి డబల్ సైజ్ అవుతుందండి ఇవి. అప్పుడే మనకి మనం వేసే పాకం అంతా ఇది పీల్చుకొని బాగా జ్యూసీగా రెడీ అవుతాయి. నెక్స్ట్ ఇవన్నీ మనం తీసి ఇందాక పాకం పెట్టాం కదా అందులో వేసేసుకుందామండి. చూడండి ఈ పాకం అంతా బాగా అబ్జర్వ్ చేసుకోవాలండి ఇవి. అప్పుడే మనకి లోపలకంతా పాకం వెళ్ళిపోయి పర్ఫెక్ట్గా తయారవుతాయి. ఒక్క హాఫ్ అన్ అవర్ అలా నాననిచ్చి వదిలేసామనుకోండి రెడీ అయిపోతాయండి. చూడండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాం. ఎంత జ్యూసీగా ఉన్నాయో కదండి. మనం ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని బాదం పప్పుతోటి గార్నిష్ చేసుకుందాం. ముందుగా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జ్యూసీ బాదుషా రెడీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.